ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఈ పూజ వల్ల మీరు మీ అత్తగారి వాళ్ళు పుట్టింటి వాళ్ళు మాత్రమే కాకుండా ఈ గ్రామము దేవాలయము మొత్తం దేశం కూడా సురక్షంగా ఉండాలి. చక్కగా మీరు దీర్ఘసుమంగళిగా ఉండాలి, భర్తకు ఆరోగ్యంగా ఉండాలి, పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలకి చక్కటి విద్య ఉద్యోగము, తర్వాత వరుడు కూడా రావాలి, మీరు ఎప్పుడు కూడా రక్షింపబడాలి. ఇట్లాంటి మహోన్నతమైన కార్యక్రమం చేసుకుంటున్నాం. సంకల్పం తర్వాత పంతులు గారి సంకల్పం చెప్పించిన తర్వాత నేను సీతాదేవి యొక్క 108 యొక్క నామాలు నేనే చెబుతాను. అప్పుడు మనందరం పూజ చేద్దాం. రవి పంతులు గారు, అరుణ్ పంతులు ప్రాణాయామ్యావు అనండి. ఓం కేశవ, ఓం నారాయణ, ఓం మాధవ, ఓం గోవింద, ఓం శ్రీకృష్ణ శుభమస్తు. సీతారామ ఆంజనేయ స్వామి సుందరకాండ సమయేన కుంకుమార్చనం కరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం